ఈ బొమ్మిడా చేపలకి ఎంత క్రేజ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను. నేనైతే వీడియోలో క్లియర్ గా చెప్పాను, ఈ బొమ్మిడాలు మాకు అయితే కనుక ఫస్ట్ టైం వచ్చాయని చెప్పి. ఇవి కాకుండా వేరే చేపలు ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వని చెప్పి అయితే నెంబర్ అయితే పెట్టా. బట్ అందరూ ఏంటంటే బొమ్మిడాల కోసం అయితే అడిగారు. లాస్ట్ టైం అయితే కనుక మా దగ్గర ఏంటంటే వేలంపాటలో అయితే కనుక ఫస్ట్ టైం రావడం వల్ల 1800 అయితే పట్టాయి. ప్రజెంట్ ఇటువంటి బొమ్మిడాలు వస్తున్నప్పుడు ఏంటంటే మనకి సుమారు ఒక్క బొమ్మిడే వచ్చి 35 నుంచి 40 రూపాయలు కూడా పడుతుందండి. అంటే సుమారు మనకి 70 బొమ్మిడాలు మాకు వచ్చి 3000 పడ్డం, 2800 పడ్డం, ఈ విధంగా వేలంపాటలో కూడా జరుగుతుంది. మాకు ఫస్ట్ టైం తెచ్చినప్పుడు అయితే కనుక 100 నుంచి 200 బొమ్మిడాలు కూడా వచ్చాయి. ఇవేంటంటే మనకి సీజన్ లో వస్తాయండి. ఈ ఎండాకాలంలో మనకైతే కనుక ఈ పంట పొలాలు అయితే వస్తాయి కదా, ఆ టైంలో అయితే తెస్తారంట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ సీజన్ కూడా అయిపోయిందండి. స్టార్టింగ్ మాకు 200 అయితే వచ్చాయి. ఇప్పుడైతే కనుక లాస్ట్ టైం అయితే కనుక 40 దొరికాయి. ఈ విధంగా అయితే బొమ్మిడాలు అయితే దొరికాయండి. ఇక్కడికి ప్లేస్ అయితే ఎక్కడ అనుకుంటున్నారా, మన యానంలో వేలంపాట అయితే జరుగుతుందండి. ఉదయం వచ్చి 8 గంటలకి, మధ్యాహ్నం వచ్చి 4 గంటలకి. మోస్ట్లీ బొమ్మిడాలు అయితే కనుక ఇప్పటి వరకు మధ్యాహ్నం తెచ్చారు 4 గంటలకి. ఎవరైనా సరే చుట్టుపక్కల ఉంటే కనుక యానం వేలంపాటలోకి వచ్చి డైరెక్ట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ 2000 రూపాయలు పడితే మీరు ఒక 200 కానీ 100 రూపాయలు కానీ ఇచ్చి అక్కడికక్కడే తీసుకోవచ్చండి. క్లీనింగ్ కూడా వాళ్ళు అక్కడే చేసేస్తారు. సో ఈ విధంగా బొమ్మిడాలు అయితే కొనుక్కోవచ్చు. ప్రజెంట్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మనం అయితే డెలివరీ కూడా చేయలేము. ఇటువంటివి కాకుండా వేరే గోదావరి చేపలు ఎవరికైనా కావాలంటే మనం అయితే డెలివరీ చేస్తాం. పైన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. బొమ్మిడాలు అయితే మాత్రం ప్రజెంట్ అయితే రావట్లేదు. జస్ట్ మీకైతే ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఒక వీడియో అయితే చేస్తున్నా. బొమ్మిడాల గురించి ఎవరికైనా తెలిసి ఉంటే కనుక కేజీ బొమ్మిడాల కాస్ట్ ఎంత కామెంట్ అయితే పెట్టండి గైస్. లేదంటే ఒక్కొక్క బొమ్మిడ మీ ఏరియాలో ఎంత కాస్ట్ అయితే పడుతుందో అదైనా కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.